ప్రతాప్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. ఈరోజు రమణరాజు గారు అందుబాటులో ఉండట్లేదు, అందుకు కాల్ నేను కండక్ట్ చేస్తున్నాను. ముందుగా ప్రార్థనతో మన కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. Beloved God, help us all to love you more and more and more and more and still yet more, till we become worthy of union with you, and help us all to hold fast to Baba's Dhamma till the very end. అవతార్ మెహర్ బాబా కీ జై. మనం గత వారం 148 పేజ్లో 4th పేరా వరకు పూర్తి చేసుకున్నామండి. అంటే శ్రీలక్ష్మి గారు చదివారు. ఈ రోజు నుండి మనకి శ్రీలక్ష్మి గారు పూర్తయింది. ఇప్పుడు నాగేశ్వర గారు తుమ్మల నాగేశ్వర గారు స్టార్ట్ చేయాలి. 148.5. ఓకే సార్. అవతార్ మెహర్ బాబా की जय. Thus, at all times and in all ages, there are always 5 kutubs. Sadgurus are perfect masters, living on the earth amongst humanity, wielding infinite aspects of Ahadiyat, of the Allah or Vijnan, of the Vijnana Bhumika, of the beyond state of God, in the form of infinite knowledge, power and bliss, for the progressive emancipation of all in the field of illusion. అంటే క్రోడీకరణ చేస్తున్నారండి. అలా అన్ని కాలాల్లోనూ అన్ని యుగాల్లోనూ 5 సద్గురువులు, 5 కుతుబులు, వాళ్ళని సద్గురువులు లేదా పర్ఫెక్ట్ మాస్టర్స్ అంటారు. ఆ 5 సద్గురువులు మానవాళి మధ్యలోనే భూమి మీద నివసిస్తూ ఉంటారు. అంతేకాకుండా వాళ్ళలో అహదీయత్ అంటే సూపర్ కాన్షియస్నెస్ అండి. అంటే పరమ చైతన్యం ఉంటుంది వాళ్ళకి. అది దేనికి సంబంధించింది? హర్ష ఎలా అంటే విజ్ఞాన భూమిక, అంటే హయ్యెస్ట్ స్పిరిచువల్ స్టేటస్ అనమాట. అది హయ్యెస్ట్ స్పిరిచువల్ స్టేటస్ సంబంధించినటువంటి అహదీయత్ అంటే పరమ చైతన్యాన్ని వాళ్ళు కలిగి ఉంటూ అనుభవిస్తూ ఉంటారు. ఇన్ఫినిట్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. అది బియాండ్ స్టేట్కి సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్ అనమాట. అది ఆ ఆస్పెక్ట్స్ ఏంటంటే ఇన్ఫినిట్ నాలెడ్జ్, పవర్ అండ్ బ్లిస్, ఫర్ ది ప్రోగ్రెసివ్ ఎమాన్సిపేషన్ ఆఫ్ ఆల్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఇల్యూషన్. ఈ అనంత చైతన్యము, అనంత శక్తి, అనంత ఆనందము వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు. వాటిని ఈ భ్రాంతి క్షేత్రంలో ఉన్నటువంటి మానవాళిని ముందుకు తీసుకుపోవడానికి, అంటే ప్రోగ్రెసివ్ ఎమాన్సిపేషన్ అంటే బంధనాల నుంచి ముందుకు తీసుకెళ్లేటువంటి కార్యక్రమంలో వాటిని వాడుతూ ఉంటారు అని ఈ పారాగ్రాఫ్ లో చెప్తున్నారు సార్. జై బాబు సార్. జై బాబా. ఇంకెవరైనా మాట్లాడతారండి? నాగేశ్వరరావు. క్లియర్గానే ఉందండి. అంటే 5 పర్ఫెక్ట్ మాస్టర్స్ చేసేదేంటో ఇక్కడ ఈ పేరాలో బాబా చెప్తున్నారు. అంటే భగవంతుని లక్షణత్రయమైన విజ్ఞాన భూమికకు చెందినటువంటి అనంత శక్తి, జ్ఞానము, ఆనందమును ఇంకనూ భ్రాంతి యొక్క పరిధిలో ఉన్నటువంటి ఆత్మల కోసం వినియోగిస్తూ ఉండేటువంటి 5 సద్గురువులు ఎల్ల కాలాల్లోనూ ఉంటారు. వాళ్ళు ఈ భూమి మీదే ఉంటారు, మానవాళ్ళ మధ్య జీవిస్తూ ఉంటారు. ఇది సార్ ఈ పేరాలో బాబా చెప్పింది. జై బాబా. నెక్స్ట్ దానికి మూవ్ అవుదాం అండి. క్వశ్చన్స్ ఏవి లేవంటే చదవండి సార్. According to the divine law, these 5 kutubs or sadgurus are perfect masters. At the end of every cycle, precipitate the advent of the direct descent of God on earth in human male form. అంటే ఈ దైవీ శాసనం ప్రకారంగా ఈ 5 సద్గురువులు, ఈ కుతూబ్స్ కానీ సద్గురుస్ కానీ పర్ఫెక్ట్ మాస్టర్స్ కానీ 3 ఒకటే అండి. 5 ఈ సద్గురువులు ప్రతి సైకిల్
చివరిలో అంటే సైకిల్ అంటే ఇక్కడ మనం 700 ఏళ్ళకి కానీ 1400 ఏళ్ళకి కానీ అని అనుకుంటే సరిపోద్ది. మళ్ళీ ఎట్ ది ఎండ్ ఆఫ్ ఎవ్రీ సైకిల్ ఆ సైకిల్ పూర్తయ్యేటప్పటికి ఇప్పుడు అవతారుణ్ణి తీసుకొచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపడతారు. భూమి మీదకి అవతారుణ్ణి తీసుకొస్తారు. ఆ భూమి మీదకి ఒక మేల్ ఫామ్ లో తీసుకొస్తారు. పురుష ఆకారంలో పురుష శరీరంతో ఈ భూమి మీదకి తీసుకొస్తారు అని చెప్తున్నారు. హెన్స్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ఎవరీ సైకిల్ వెన్ గాడ్ మేనిఫెస్ట్స్ ఆన్ ఎర్త్ in the form of man and reveals his divinity to mankind, he is recognized as the avatar, the Messiah, the prophet. ఆ రకంగా ప్రతి సైకిల్ అనంతం అంటే 700 ఏళ్ళు కానీ 1400 ఏళ్ళు కానీ అయిపోయిన తర్వాత భగవంతుడు భూమి మీదకి ఒక పురుష రూపంలో వచ్చి ఆయన యొక్క డివినిటీని ఆయన యొక్క దైవత్వాన్ని మన మానవాళికి అందరికీ చూపెడతారన్నమాట, విశుద్ధపరుస్తారు. అప్పుడు ఈజ్ రికగ్నైజ్డ్ యాజ్ ది అవతార్. ఆయన్నే ఆ తర్వాత అవతారుడని కానీ మెషయ్య అని కానీ ప్రొఫెట్ అని కానీ అంటాము. కొద్ది పైకి స్క్రోల్ చేయాలి. ది డైరెక్ట్ డిసెంట్ ఆఫ్ గాడ్, పైకి స్క్రోల్ చేయండి సార్. డైరెక్ట్ డిసెంట్ ఆఫ్ గాడ్ ఆన్ ఎర్త్ యాజ్ అవతార్ ఈజ్ దట్ ఇండిపెండెంట్ స్టేటస్ ఆఫ్ గాడ్ వెన్ గాడ్ directly becomes man without undergoing or passing through the process of evolution, reincarnation and evolution of consciousness. ఆ రకంగా భగవంతుడు అవతారుడు భూమి మీదకి రావడం అనేటువంటిది అది ఒక ఇండిపెండెంట్ స్టేటస్ అనమాట. అది ఎవరు చెప్పింది కాదు, చేసిన అది ఆయన స్వతసిద్ధంగా భగవంతుడికి సంబంధించినటువంటి లక్షణం. అది ఆ స్టేటస్, ఆ హోదా. ఆయన భూమి మీదకి దిగొస్తాడు. ఆయనకి ఇంకేమి ఉండదు అనమాట. ఏంటి ఎవల్యూషన్ కానీ, రీఇన్కార్నేషన్ కానీ, ఇన్వల్యూషన్ కానీ అటువంటి ఈ చైతన్యంలో ఈ స్థాయిలు ఏమి ఉండవు. అయినా అవి అండర్ అవరు అనమాట. ఏమి అవ్వకుండా ఆయన డైరెక్ట్గా పైనుంచి కిందకి భగవంతుడి స్టేటస్ నుంచి పైనుంచి కిందకి దిగి వస్తాడు. కాన్సిక్వెంట్లీ గాడ్ డైరెక్ట్లీ బికమ్స్ గాడ్ మ్యాన్. దాని కారణంగానే భగవంతుడిని పైనుంచి కిందకి ఆయన స్వతసిద్ధంగా వచ్చారు కాబట్టి ఆయన్ని గాడ్ మ్యాన్ అంటాం. అంటే కింద నుంచి పైకి ఈ ప్రాసెస్ అంతా, ఈ రీఇన్కార్నేషన్, ఎవల్యూషన్, ఇన్వల్యూషన్, ఇవన్నీ ప్రాసెస్ అంతా పోయిన మ్యాన్ గాడ్ అంటాం, సద్గురువులు అంటాం. ఈయన్ని అవతారుడు అంటే పైనుంచి కిందకి డైరెక్ట్గా వచ్చారు కాబట్టి ఆయన గాడ్ మ్యాన్ అంటాం. అండ్ ది లైవ్స్ ఆఫ్ lives the life of man amongst mankind, realizing his divine status of the highest of the high or the ancient one. Through these kutubs or sadgurus or perfect masters of the time. అలా భూమి మీదకి వచ్చి మానవాళి మధ్యకి ఆయన వచ్చి జీవిస్తారు. అప్పుడు ఏమవుతుంది, ఆ దైవీ హోదా ఏదైతే ఉందో అంటే ఉన్నతోన్నతుడు ఆయన సనాతనుడు అనమాట. ఆ రెండు ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఆ ఉన్నతోన్నతుడు సనాతనుడు అయినటువంటి ఈ భగవంతుడు భూమి మీదకి దిగొచ్చి ఈ కుతుబ్స్ కారణంగా అంటే ఆ కాలంలో ఉన్నటువంటి ఈ పంచ సద్గురువుల కారణంగా ఆయన భూమి మీదకి వస్తాడనమాట. అంటే హైయెస్ట్ ఆఫ్ ది హై, ఎనిసెంట్ వన్ అయినటువంటి ఆ అవతారుడు భూమి మీదకి ఈ 5గురు ద్వారా తీసుకురాబడతాడు. జై బాబు సార్. అంటే కాలం 700 1400 చెప్పానండి, అది కరెక్ట్గా చెప్పండి సార్. అది సైకిల్ సరిపోయింది. సైకిల్ అంటే 700 ఒకసారి వచ్చాక మళ్ళీ అంటే బాబా చెప్పారు కదా 700 ఏళ్ళకి కానీ 1400 ఏళ్ళకి కానీ నేను ఒకసారి వస్తానన్నారు కదా. మన గ్లాసరీలో అలాగే ఉంది సైకిల్ అలాగే ఇచ్చారు. క్వశ్చన్స్ ఉన్నాయంటే ఏదైనా డిస్కస్ చేయాల్సింది. ఓకే, నైస్ సార్. షిరీన్ ఏదో క్వశ్చన్ షూట్ చేసేటండి ఒకటి.
Independent status is exclusive to only avatar part. Correct. అదే ఆయన ఎక్స్క్లూజివ్ ఇదండి అది అంతే. ఇండిపెండెంట్ స్టేటస్ అన్నది ఇక్కడ నైస్. దట్ ఇండిపెండెంట్. ఆన్సర్ అయిపోయిందండి క్వశ్చన్. మీరు చెప్పండి సార్, మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే ఓకే, కొంచెం పైకి రోల్ చేయరా. ఇది చాలా ముఖ్యమైన పారాగ్రాఫ్ అండి. ఇది మొత్తం గాడ్ స్పీక్స్లో ఇప్పటి వరకు మనం చదువుకున్న దానిలో అవతార్ అనేటువంటి కాన్సెప్ట్ని నిర్వచనం చెప్పింది ఈ పేరా అనమాట. దీనిలో ప్రతి పదం కూడా మోస్ట్ ఇంపార్టెంటే. అంటే మన అవతారాన్ని అర్థం చేసుకున్నాము అంటే ఈ పేరాలోని ప్రతి పదాన్ని అర్థం చేసుకున్నట్లు లెక్క. అంటే అంత క్రూషియల్ పారాగ్రాఫ్ అండి ఇది. దైవీ శాసనం ప్రకారము ప్రతి కాలచక్రము యొక్క ముగింపులోనూ అప్పుడు ఉన్నటువంటి 5 సద్గురువులు ఈ భూమి మీదకి ఒక పురుష మానవ రూపంలో భగవంతుణ్ణి నేరుగా అవతరింప చేస్తారు. అది బాబా చెప్తున్నారు. ఆ కాలచక్రం అంటే ఇందాక అనుకున్నాం కదా, 700 సంవత్సరాలకి తగ్గకుండా 1400 సంవత్సరాలకి మించకుండా అది ఒక కాలచక్రము అన్నారు. ఆ కాలచక్రం యొక్క ముగింపులో భగవంతుణ్ణి అవతరింప చేస్తారు. అది మోస్ట్ ఇంపార్టెంట్. అది కాల ప్రమాణాన్ని ఇక్కడ చెప్పారు బాబా. తర్వాత పురుష రూపంలోనే వస్తాడు అవతారుడు ఎప్పుడు కూడా అన్నారు. ఇంకా వాళ్ళని అవతరింపజేయడం అనేటువంటి బాధ్యత అప్పుడు ఉన్నటువంటి 5 సద్గురువులకు, ఆ కాలచక్రం యొక్క ముగింపులో ఉన్న 5 సద్గురువులకు ఉంటుంది అన్నారు. ఇంకా ఆ విధంగా ప్రతి కాలచక్రం యొక్క ముగింపులోను మానవ రూపంలో భగవంతుడు అవతరించి తన దివ్యత్వాన్ని మానవాళికి వెల్లడి చేస్తాడు ఆయన. అలా వెల్లడి చేసినప్పుడు అతన్ని అవతారుడుగా, మెస్సయ్యగా, ప్రవక్తగా గుర్తింపబడతాడు. అది మోస్ట్ ఇంపార్టెంట్. తర్వాత ఇది ఇండిపెండెంట్ స్టేటస్ ఆఫ్ గాడ్, ఎవడి మీద ఆధారపడి ఉండనటువంటిది, ఇండిపెండెంట్ సర్వస్వతంత్రమైనటువంటిది. అది ఇది డైరెక్ట్గా భగవంతుడు మానవుడవ్వడము కాబట్టి ఇతను పరిణామ క్రమంలో కానీ, పునర్జన్మ ప్రక్రియలో కానీ, అంతర్ముఖ ప్రయాణ ప్రక్రియలో కానీ పాల్గొనవలసిన అవసరము లేదు. అంచేత డైరెక్ట్ డిసెంట్ ఆఫ్ గాడ్ యాజ్ మ్యాన్ అన్నారు. అంటే పుట్టక ముందు అవతారుడు భగవంతుడు. మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అండి ఇది. పుట్టక ముందు అతనేంటి? భగవంతుడు. అతను పుట్టిన తర్వాత ఆ భగవంతుని యొక్క హోదా ఉంచుకుంటూనే మానవుడయ్యాడు. అది అంచేత దైవీ మానవుడు. పుట్టకముందే దైవం అతను, ఇప్పుడు మానవుడయ్యాడు కొత్తగా, కాబట్టి దైవీ మానవుడు అవుతున్నాడు ఇతను. కొంచెం రోల్ చేయరా లక్ష్మణ్. అది అంచేత ఈ 5 సద్గురువులు అతన్ని ఈ గాడ్ మ్యాన్గా తీసుకొచ్చినప్పుడు అతడు మానవుడుగా ఈ మానవాళి మధ్యలో ఉంటూ జీవితాన్ని కొనసాగిస్తాడు, ఏకకాలంలో భగవంతుడిగా ఉంటూ కూడా. అయితే ఈ 5 సద్గురువుల యొక్క ఇంకొక బాధ్యత ఏంటి? దైవీ మానవుడికి అతని దివ్యత్వాన్ని, అతడు ఉన్నతోన్నతుడు అనే విషయాన్ని, అతడే సనాతన పురుషుడు, పురాణ పురుషుడు అనే విషయాన్ని ఈ 5 సద్గురువులు తెలియచేస్తారు. వీళ్ళ 5 ద్వారా అతను తెలుసుకుంటాడు, నువ్వు మామూలోడు కాదు సుమ, నువ్వు సనాతన పురుషుడివి, నువ్వు ఉన్నతోన్నతుడివి అనే విషయాన్ని తెలియపరుస్తారు. ఇది ఈ పేరాలో బాబా చెప్తున్నారండి. అంటే కాల ప్రమాణాన్ని చెప్పారు, ఇతరు పురుష రూపంలోనూ వస్తాడు అని చెప్పారు. అది తర్వాత అప్పుడు ఉన్నటువంటి కాలచక్రం చివరిలో ఉన్న 5 సద్గురువులు
వాళ్ళ బాధ్యత అది అతన్ని అవతరింప చేయడము, అలాగే అతని యొక్క నిజ స్వతంత్ర హోదాని అతనికి ఎరుకపరచడము ఈ 5 యొక్క బాధ్యత. అది ఇది సార్ బాబా చెప్పింది. నౌ ఓపెన్ ఫర్ డిస్కషన్. సార్ ఇప్పుడు అవతారుడుగా ఇప్పుడు మెస్ అయ్యాక ప్రాఫిట్ గా అన్నారు కదా సార్, అంటే ఇప్పుడు మెహర్ బాబా ఇప్పుడు అలా డిక్లేర్ అయ్యాడు సార్? అంటే ప్రతి సద్గురువు డిక్లేర్ చేశారు కదా సార్. మరి సద్గురువులు డిక్లేర్ జనరల్ గా చేస్తారు అతను. ఓకే ఓకే, అంటే జనరల్ గా ఆ తర్వాత ఆయన కూడా రామకృష్ణుడు డిక్లేర్ చేసుకున్నాడు. ఇప్పుడు మరి ఓకే 5 సద్గురువులు కూడా డిక్లేర్ చేశారు కదండి. తర్వాత బాబా కూడా తన గురించి తాను డిక్లేర్ చేశారు కదా. ఇవి జరిగాయి కదా. అంటే జనరల్ గా ఆయనకి రామకృష్ణుడు అవతారం జీసస్ అంటే తెలుసు కానీ మెహర్ బాబా అంటే జనరల్ గా వేరే వాళ్ళకి తెలియదు కదా, అందుకనే అడుగుతున్నా. ఇక్కడ బాబా చెప్పింది ఏంటంటే అతని నిజ స్థితిని 5 సద్గురువులు అతనికి వెల్లడి చేస్తారు కదండి. 5 సద్గురువులు అతనికి వెల్లడి చేశారు కదా. అది జరిగింది కదా. అవును. అలాగే అతను కూడా తన దివ్యత్వాన్ని ప్రకటన చేసుకున్నాడు. అప్పుడు అవతారుడిగా ప్రపంచం అతన్ని గుర్తిస్తుంది. అది ఎంత శాతము గుర్తించారనేటువంటిది కాదు. అదే సార్. మెసేజ్ వచ్చిందండి లక్ష్మణ్. అదే షరీన్ అతను అడిగిన ప్రశ్నకి కళ్యాణ్ గారి సమాధానం. ఓకే ఓకే ఓకే. అంటే అది కేవలం ఎక్స్క్లూజివ్ గా అవతారకే ఉంటుంది కదా, ఇండిపెండెంట్ స్టేటస్ అనేది కుతుంబుకుంది కదా అని అడిగారు. దానికి ఎస్ లైక్ అవతారకే ఉంటుంది అని చెప్తే, యాజ్ కుతుబ్ సార్ మ్యాన్ గాడ్, అవతార్ ఈస్ గాడ్ మ్యాన్ అండ్ హ్యాన్స్ ఇండిపెండెంట్ స్టేటస్. దాని గురించి ఏమైనా మాట్లాడతారండి? అంటే గాడ్ మ్యాన్ గాడ్ మనకి క్లారిటీ ఉంది కదండి. పుట్టక ముందు సద్గురువు ఒక కుతుబ్బు మానవుడు అతను. తర్వాత అతను ఆ భగవంతుని స్థితిని సాధించాక అతను మ్యాన్ గాడ్ అయ్యాడు కదండి. ఒరిజినల్గా అతను పుట్టక ముందు మ్యాన్ అతను, కానీ అవతారుడు పుట్టక ముందు భగవంతుడు అతను, పుట్టిన తర్వాత మ్యాన్ అయ్యాడు అతను. కాబట్టి గాడ్ డిసెండింగ్ యాజ్ మ్యాన్, గాడ్ మ్యాన్ అన్నారు. అదే కుతుబ్ విషయంలో మ్యాన్ ప్రమోటెడ్ టు గాడ్హుడ్, కాబట్టి మ్యాన్ గాడ్ అతను. ఆ పదం మీద క్లారిటీ ఉండాలి మనకి. అందుకు అది ఇండిపెండెంట్ స్టేటస్ అవ్వలేదు. కరెక్ట్. సద్గురు అంటే ముందు అతను గాడ్ అనే స్టేటస్ ని సంపాదించాలంటే ఇదంతా ప్రాసెస్ అయి గాడ్ అనే స్టేటస్ ని అచీవ్ చేసి అప్పుడు అతను మళ్ళీ ఈ మ్యాన్ గాడ్ అవుతాడు. తప్పిస్తే డైరెక్ట్ గా అవతార్ లాగా సహజంగా అతనికి మొదటి నుండి ఉండదు ఆ స్టేటస్ ని ఎంజాయ్ చేయడం. అంటే సార్ ఇప్పుడు సద్గురువు చెప్పండి. ఇప్పుడు సద్గురు అంటే భగవత్ రియలైజేషన్ అయ్యాక మళ్ళీ రాడా సార్ ఇలా, అంటే అవతారం లాగా మళ్ళీ గాడ్ మ్యాన్ గా రాలంటారా సద్గురువులు? సద్గురువులు రాను అని బాబా చెప్పారు. అంటే అవతారుడు వచ్చినట్టు సద్గురు ఒకసారి అతనికి, అంటే అతని శరీరం గాడ్ రియలైజేషన్ వచ్చిన తర్వాత అతని శరీరం నిలుపుకొని అతను ఇంకా రిమైనింగ్ ఏ వర్క్ చేయాలో వర్క్ చేసుకొని శరీరం విడిచిపెట్టేస్తారు కదా. ఫోర్త్ జర్నీ అని మనం చదువుకున్నాం కదా, బాడీ డ్రాప్ చేస్తారు. ఆ తర్వాత మరలా తిరిగి రారు అని చెప్పారు బాబా. సద్గురువుకు దేహము ఉన్నంత వరకే ఈ సృష్టితో కనెక్షన్ మెయింటైన్ చేస్తాడండి. దేహం వదిలేయగానే సృష్టితోటి డిస్కనెక్ట్ అవుతాడండి. అది బాబా మనకి ఇప్పటి వరకు చెప్పింది అది కదండి. కానీ ఇంకా ఏమన్నారు బాబా, అవతారు చైతన్యము అనేటువంటిది అది ఇండిపెండెంట్ స్టేటస్. అది ఎప్పుడు సదా ఉంటుంది. అది మొట్టమొదటి ఆత్మ ప్రయాణము ముగించి గమ్యము చేరుకోగానే అది ఆ అవతార చైతన్యంతో ఫ్యూజ్ అయిపోతుంది అని మనం చదువుకుంటూ వస్తున్నాం మనం. అదే ఎప్పుడూ కూడా అవతారుడుగా వస్తూ ఉంటుంది. ప్రతి కాలచక్రంలోనూ అవతారుడుగా వచ్చేటువంటిది ఆ ఆత్మయే. అది ఇండిపెండెంట్ స్టేటస్. అది అంచేత అవతారులు
ప్లోరల్ లేదు అన్నారు బాబా. ఆ ఒకే ఆత్మ అవతారుడిగా ప్రతి కాలచక్రంలోనూ వస్తూ ఉంటుంది. రాముడిగా, కృష్ణుడిగా, బుద్ధుడిగా, జీసస్గా, క్రైస్ట్, ఈ మహమ్మద్గా, బాబాగా వచ్చింది ఆ ఇండిపెండెంట్ స్టేటస్సే. అది భవిష్యత్తులో కూడా అవతారుడుగా వచ్చిందంటే అదే ఆత్మ వస్తూ ఉంటుంది, ఒకే ఆత్మ. అది ఇండిపెండెంట్ స్టేటస్. ఓకే సార్. అందుకే ఈ ది అనేటువంటి ఆర్టికల్ వాడడం జరుగుతుంది. సార్ బాబు గారు, ఇక్కడ మనం ఇది వదిలేసామంటే ఫుట్ నోట్ ఒకటి ఉంది, ఓకే ఓకే. అది చదివేసి నెక్స్ట్ పారా ఇది చదవండి సార్. ఫుట్ నోట్ అదే మాస్టర్స్ ఆఫ్ ది టైమ్ అన్న ఇదేనా? కాదు ఇక్కడ కదా, సార్ బికమ్స్ మ్యాన్. జయబాబా సార్, ఒక్క చిన్న డౌట్ అండి. ఇప్పుడు అవతారాన్ని కూడా ఆత్మ అంటున్నారు కదండి, అదే గాడ్ని ఆత్మ అనే వర్డ్ వాడచ్చా అండి మనం? ఎక్కడమ్మా వాడింది? ఇప్పుడు నాగేశ్వరరావు గారు చెప్తున్నప్పుడు అదే ఆత్మ మళ్ళీ మళ్ళీ వస్తుంది అంటే ఆ గాడ్కి కూడా మనం ఆత్మ అనే వర్డ్ వాడచ్చా అనేసి నాకు డౌట్ వచ్చింది అంతే. అంటే ప్రథమాత్మ అని మనకి బీమ్స్ లో చెప్పారు కదా అవతారని. ఓకే ఓకే. ఆ సెన్స్ లో అంటే ఇక్కడ ప్రస్తుతానికి ఆ వర్డ్ ఎక్కడ లేదు, కానీ అది మనకు తెలుసు కాబట్టి ఆ సెన్స్ లో అతను అదే ఆత్మ వస్తుంది, ఆ ప్రథమాత్మ. నేను ఇక్కడ లేదు అని కాదు, జస్ట్ మామూలుగా అడిగాను. ఓకే. అంటే నా ఉద్దేశంలో నేనేమనుకున్నా అంటే విడపడింది పరమాత్మ నుంచి విడపడితేనే కదా మనం ఆత్మ అంటున్నాము అనుకున్నాను. ఓకే, అంటే ఫస్ట్ సోల్ అని చెప్పడానికి అంతే, అదే అనుకున్నాను. సార్ నాగేశ్వర గారు మీరేమైనా చెప్పాలి? మనం ఇక్కడ అనేకత్వం నుంచి ఏకత్వంలోకి ప్రయాణం గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాం కదమ్మా. అవును సార్, అవును సార్. అనేక ఆత్మలుగా విడిపోయిన భగవంతుడు ఆత్మలుగా వేరువేరుగా ప్రయాణం చేసి తాను ఏకైకుడను అనేటువంటి స్థితిని సాధించాడు కదా. అలా సాధించిన వాళ్ళలో మొట్టమొదటి ఆత్మ అని మనం విడిగా చూపించడం కోసము ఈ భాష వాడుతున్నాం. ఓకే సార్. ఏ ఆత్మ అయితే ప్రయాణం ముగించుకుందో ఆ మొట్టమొదటిసారిగా ఆ ఆత్మ అవతారుడిగా ఎప్పుడూ వస్తూ ఉంటుంది అని చెప్పడం కోసం ఇదంతా ఈ భాష వాడుతున్నాం మనం. ఆ సెన్స్లో మనం అక్కడ ఆత్మ అని వాడేమండి, లేకపోతే పరమాత్మే అని వాడచ్చు మనం. మామూలు టెక్నికాలిటీ అండి, అంతే. మీరు చెప్పారు అదేం కాదు, మామూలుగా మనం ఆత్మ అని వాడతాం కదా జనరల్ గా, అంతే. అవును సార్, అవును సార్, అండర్స్టూడ్. నేను కన్ఫ్యూజ్ అయ్యాను. అది ఓకే. జై బాబా, జై బాబా సార్. అది ఈ ఫుట్ నోట్ సార్. విజ్ఞాన ఈ రెండు డిఫరెన్స్ ఏమైనా ఉందండి? అంటే పై పేరాలో విద్యాన భూమిక అన్నారు, బాబా పాటలో కూడా విజ్ఞానంద అంటారు కదా. విద్యాన లక్ష్మణ్ చెప్పాలి మీరే. సార్ పైకి అంటే ఈ పారాగ్రాఫ్ లో వచ్చింది అడుగుతున్నారా సార్? సార్ సురేష్ గారు. అవునండి, మామూలుగా కూడా డౌట్ ఉంది ఎప్పటి నుంచో. పాటలో విజ్ఞానంద అంటారు మండలి లేడీస్. ఓకే. మెహర్ బాబా విజ్ఞానంద అంటారు. సెవెంత్ ప్లేన్, అదే సెవెంత్ ఏదైతే గాడ్ రియలైజేషన్ మనకి అంటే సోల్కి వస్తుందో, నేను భగవంతుడు అని ఎక్స్పీరియన్స్ పొందుతుందో, ఆ స్థితిని మనకి విజ్ఞానం అంటారండి. అంటే ఆ విజ్ఞాన స్థితిలో కలిగేటువంటి ఆ స్థితికి చేరుకున్నప్పుడు సోల్ పొందే ఆనందాన్ని విజ్ఞానంద అని కూడా అంటారు. సో విజ్ఞాన్ అనే మాటకు అర్థం బాబా లిటరేచర్ ప్రకారం 7వ భూమికలో ఉన్నటువంటి వ్యక్తి పొందే ఆనందం. అంటే 7వ భూమికలో ఉన్న వ్యక్తి యొక్క స్థితిని విజ్ఞానం అని అంటారు, విజ్ఞాన స్థితిలో ఉన్నారు అంట. అయితే అదే 7వ భూమికలో ఉన్న వ్యక్తి మరి కొంచెం ఫార్వర్డ్ అయ్యి అతను సద్గురు స్థితిని చేరుకొని
అతను వర్క్ చేయడం ప్రారంభించారనుకోండి, దాన్ని డివైన్ ఆఫీస్ అంటారని కూడా మనకి వచ్చింది ముందు. దైవీ కార్యస్థానం, కార్యాలయం. అందులో ఉండి కానీ వర్క్ చేసేటప్పుడు అది అవతార్ కానీ సద్గురువు కానీ ఆ డివైన్ ఆఫీస్ లో ఉన్నటువంటి సోల్స్ ని విజ్ఞాన భూమికలో ఉన్న సోల్స్ అని అంటారు. అది డిఫరెన్స్. విజ్ఞాన భూమికి ఏంటంటే రెండు 7th ప్లేనే. వర్క్ చేసే వాళ్ళందరూ విజ్ఞాన భూమికలో ఉన్నారు అని చెప్పారు. సాధారణంగా 7th ప్లేస్ లో ఉండే రిమైనింగ్ సోల్స్ ఏవైతే మజ్జూబులు తర్వాత జీవన్ముక్తులు ఉన్నారో వాళ్ళందరినీ విజ్ఞానంలో ఉన్నారు అని అంటారు. ఆయన అడిగేది జయబాబు అండి, ఆయన అడిగేది విద్య అంట. ఇంగ్లీష్ లో VIDNYAN అని ఉందండి, విద్యాన్ అని. అది విద్యాన్ కాదండి, అది విజ్ఞానం. అంటే మధ్యలో ఎన్ ఉంది కాబట్టి దా పలకూడదండి అక్కడ. దాని ప్రొనౌన్సియేషన్ కూడా ప్రొనౌన్సియేషన్ అది స్టైల్ ఆఫ్ స్పెల్లింగ్ అండి, అంతే అంతే. విజ్ఞానేనండి అది. విద్య డి కనపడుతుంది కాబట్టి విద్య అని అవదు. అది దాని పక్కన ఎన్న కూడా ఉంది కదండి, విజ్ఞానే అది యాక్చువల్గా. అంటే ఇక్కడ బాబా పుస్తకాల్లో కొంచెం జ్ఞానేశ్వర్ అని రాయాలనుకోండి DN. అదే అదే ఇంగ్లీష్ మరి ఎలా రాస్తాం? అది ఇంగ్లీష్ లో రాయలేం కదా. GN అని కొంతమంది రాస్తారు. జ్ఞానము అన్నదాన్ని ఇంగ్లీష్ లో రాయలేం కదండి. ఈ ఇంగ్లీష్ లో ఎలా రాస్తాం? అది జ్ఞానది. అదే సార్, మీరు అందుకని ఎన్న పెట్టారండి మధ్యలో, DN పెట్టారు. అది ఒకసారి అతను అడుగుతా. అదేనండి క్వశ్చన్. ఇంకేమన్నా మీరు మొదట చెప్పిన సమాధానం గురించి అడిగానండి. అంటే ఆ స్థితి, అది ఈ ఆ వర్డ్దే ఉందిలేండి, మనం సృష్టించుకుందే కదా. అదే మీ మొదటిది బాగుంది. అది థ్యాంక్ యూ సరే. ఇది లక్ష్మణ్ ఇప్పుడు 7వ భూమిక అనుభవాన్ని పొందే ఆత్మలన్నీ విజ్ఞాన్ని అనుభవిస్తూ ఉంటాయి. అవును సార్, అంతే. కానీ వాళ్ళు ఈ కుతుబ స్థితిని కానీ అవతారపు స్థితిని కానీ ఆ ఆఫీస్ని అస్యూమ్ చేసినప్పుడు విజ్ఞాన భూమికలో అడుగు పెడతారు, అంతే కదా? అంతే, అలాగే ఉంది మనకి చార్ట్లో. అంతే అంతే అంతే. ఓకే సార్. బాబు గారు ఫుట్ నోట్ ఉండిపోయింది, జస్ట్ చదివేయండి సార్. ఓకే. ఫనా ఉల్ ఫనా, ది స్టేట్ ఆఫ్ గాడ్ బికమింగ్ మ్యాన్, ది డైరెక్ట్ డిసెంట్ ఆఫ్ గాడ్ ఆన్ ఎర్త్ యాజ్ అవతార్. బకా ఉల్ బకా, ది స్టేట్ ఆఫ్ గాడ్ బికమింగ్ గాడ్ మ్యాన్, God's knowing himself as avatar. State of ordinary man is the state of God as man. Okay, sir? దీంట్లో ఏమైనా ఉన్నాయండి క్వశ్చన్స్? నాగేశ్వర గారు ఏమైనా మాట్లాడతారు? ఇది మన అవతార్ గురించి అతను విభిన్న దశలు చెప్పుకుంటూ ఈ సూఫీ భాషలో ఉన్న పదాలను అక్కడ పరిచయం చేస్తున్నారు బాబా. అంటే అతను నేను అవతార పురుషుణ్ణి అని తెలుసుకోవడం ఒక స్థితి, అతను అవతరించడం అనేటువంటిది ఒక స్థితి. అది దానికి రకరకాల పదాలు వాడుతున్నారు అన్నమాట. అది మనం బాబా యొక్క అవతార జీవితాన్ని చూస్తే మనకు అర్థమవుతాయి ఇవన్నీ. ముసుగులు తీయడము అని మనం చెప్పుకుంటాం కదా, ఒక్కొక్క సద్గురువు ముసుగు తీసి అతని అవతారుడు, అతనే సనాతన పురుషుడు, అతనే దైవీ మానవుడు అని అతను తెలుసుకునేలా చేయడం. అది ఆ ఒక్కొక్క స్థితికి ఒక్కొక్క పేరు వాడుతున్నారు. ఎస్ సార్. Jai Baba. Fundamentally, there is absolutely no difference in the experience of reality, whether the Shivatmas are in the divine status of Majubiyat, Turyavastha, Sulukiyat or Kutubiyat. ఫండమెంటల్గా చెప్పాలంటే ఈ అనుభవాల్లో అంటే సత్యాన్ని అనుభవించడం అనుభవాల్లో మాత్రం ఈ శివాత్మలకి అంటే మజూబియత్ కానీ, తుర్యావస్థ కానీ, సులూకియత్ కానీ, కుతుబియత్ కానీ ఏ దైవీ హోదాలో ఉన్నప్పటికీ ఈ శివాత్మలన్నీ కూడా వాటన్నిటికీ అనుభవంలో సత్యానుభవంలో మాత్రం ఏ రకమైనటువంటి భేదము ఉండదు. అందరి అనుభవం ఒకటే.
Once the goal is attained, all Shivatmas in all divine statuses undoubtedly and consciously begin to enjoy forever and ever the divine heritage of infinite bliss, while spontaneously and continuously experiencing their own triune nature of infinite knowledge, infinite power, and infinite bliss. ఒకసారి ఈ భగవదనుము పొందిన తర్వాత, ఆ గమ్యం చేరిన తర్వాత, ఈ శివాత్మలన్నీ కూడా ఈ ఈ దివ్య హోదాని అన్డౌటెడ్లీ అండ్ కాన్షియస్లీ, అంటే వాళ్ళకి తెలుస్తుందండి, కాన్షియస్గానే ఉంటారు. ఆ కాన్షియస్గా ఎప్పటికీ కూడా ఈ ఈ దైవీ సంపదని వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఆ ఇన్ఫినిట్ బ్లిస్ని ఎప్పుడూ కూడా నిరంతరం అనుభవిస్తూ ఉంటారు. అలాగే దాంతో పాటుగా వాళ్ళకి లక్షణత్రయమైనటువంటి అనంత జ్ఞానము, అనంత శక్తి, అనంత ఆనందం కూడా వాళ్ళ అనుభవంలో ఉంటుంది అని ఈ పారాగ్రాఫ్ లో చెప్తున్నారు సార్. జై బాబా. జై బాబా. క్వశ్చన్స్ ఉన్నాయండి? జయబాబా అండి, ఇక్కడ శివాత్మాస్ in all divine states undoubtedly and consciously begin to enjoy forever and ever that divine heritage of infinite bliss అన్నారు కదా. మళ్ళీ ట్రయూన్ నేచర్ ఎందుకు విడిగా చెప్పారు? అంటే రెండు ఉంటాయండి. అంటే అదే బ్లిస్ లోకి అంటే బ్లిస్ లోకి అర్థమైపోతారన్న, వాళ్ళు బ్లిస్ లోకి వెళ్ళిపోతారు అన్నమాట. నిష్క్రమణ బ్లిస్ లోకి ఉంటుంది. అవును, బ్లిస్ లోకి నిష్క్రమిస్తారు వాళ్ళు. అయినా ఈ 3 లక్షణాలు కూడా వాళ్ళకు కూడా ఉంటాయి అనమాట, అనుభవంలో ఉంటాయి వీళ్ళకి, ఈ స్టేటస్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా. అదే అంటే మన బ్లిస్, మూడో బ్లిస్, రెండోసారి బ్లిస్ ఎందుకు చెప్పారని మీరు అంటున్నారు, అంతే కదా? అది నా డౌట్. నా క్వశ్చన్ అర్థమైందండి నాగేశ్వర గారు? అర్థమైందండి. ఏంటమ్మా ఒకసారి అడుగుతారా? ఒకసారి మిస్ అయ్యి. అంటే బిగినింగ్ లో ఏమన్నారు? డివైన్ హెరిటేజ్ ఆఫ్ ఇన్ఫినిట్ బ్లిస్ అన్నారు, వైల్ స్పాంటేనియస్లీ అండ్ కంటిన్యూస్లీ ఎక్స్పీరియన్సింగ్ దర్ ట్రయూన్ నేచర్ అన్న. మరి ట్రయూన్ నేచర్ లో కూడా ఇన్ఫినిట్ బ్లిస్ ఉంది కదా, అక్కడ విడిగా ఇన్ఫినిట్ బ్లిస్ అని, మళ్ళీ ఇక్కడ కూడా ఇన్ఫినిట్ బ్లిస్ అన్నారు, ఏమైనా తేడావా అని అడిగాను. Once the goal is attained, Shivatmas undoubtedly and consciously begin to enjoy forever. So, simply while small experiencing their own. Oh. Am I clear in my question? Clear గానే ఉందండి. అయితే ఇక్కడ ఏముందంటే ఈ మూడింటిని, అదే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం అండి, ఈ మూడింటిని అనుభవించడం వేరు, ఎంజాయ్ చేయడం వేరు అని. ఇంతకుముందు కళ్యాణ్ గారు అడిగినట్టుకున్నారు ఈ క్వశ్చన్. వాళ్ళు క్రిందకి రావడం అంటే ఏంటి అంటే, ఆ ఎంజాయ్మెంట్ ఏదైతే ఉందో డివైన్ బ్లిస్ అనే ఆస్పెక్ట్, దాన్ని విడిచిపెట్టి క్రిందకి రావడం అనేది చాలా కష్టం. ఎక్స్పీరియన్స్ చేయడం వేరు, దాన్ని ఎంజాయ్ చేయడం వేరు. దాని గురించి మనం గతంలో మాట్లాడాం. మనం దేన్నైనా ఇప్పుడు అడుగుతాం కదా, ఏదైనా వాచ్ చేస్తున్న మూవీని, ఆర్ యు రియల్లీ ఎంజాయ్డ్ అని అంటాం, థరోలీ ఎంజాయ్డ్ అని అంటాం. జస్ట్ ఎక్స్పీరియన్స్ చేయడం వేరు. ఆ మూవీని చూశాను అని చెప్తారు కొంతమంది నేను బాగా ఎంజాయ్ చేశాను అని చెప్తారు. అలాగే ఈ పర్టికులర్ ఆస్పెక్ట్ అనేది ఆల్ శివాత్మస్ ఒకసారి 7th plane కి ఎంటర్ అవ్వగానే ఎంజాయ్ చేస్తూ ఉంటాయి. దే బిగిన్ టు ఎంజాయ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అని చెప్పారు కదా. ఇది ఈ మూడింటిని ఎక్స్పీరియన్స్ చేయడంతో పాటు ఈ స్పెషల్ గా ఈ పర్టికులర్ ఆస్పెక్ట్ ని ఎంజాయ్ చేయడం కూడా ఉంటుంది. దాన్ని విడిచిపెట్టి వాళ్ళు క్రిందకు వస్తారు కుతుపుగా, అంటే ఆ ఎంజాయ్మెంట్ వదులుకుంటే కానీ క్రిందకు రాలేరట ఎవరన్నా. ఇది బాబా స్పెషల్ గా చెప్పి, ఇది తర్వాత పేరాలో బాగా డిస్కస్ చేస్తారండి బహుశా ఇది. ఓకే సార్, ఈ ఆస్పెక్ట్ ని తర్వాత పేరాలో డిస్కస్ చేస్తారు. ఎక్స్పీరియన్స్ చేయకపోవడం అనేది అయితే ఉండదు. ఒక దగ్గర ఏం చెప్పారంటే, సద్గురువుకి అంటే ఈ ఎక్స్పీరియన్స్, ఈ ఇన్ఫినిట్ బ్లిస్ అనేది బ్యాక్ ఎండ్ లో ఉండడం వల్లే అసలు ఎంత సఫరింగ్ అని తట్టుకుంటున్నారో, లేకపోతే తట్టుకోలేరు కూడా అని చెప్పారు బాబు. అది అంటే అసలు భరించలేరట యూనివర్సల్ బర్డెన్ కానీ దేని.
ఒక రకంగా అది సస్టైన్ అవుతుందంటే ఇన్ఫినిట్ బ్లిస్ వల్ల సస్టైన్ అవుతుంది అని అన్నారు. కానీ దే వోంట్ ఎంజాయ్ ది ఇన్ఫినిట్ బ్లిస్. ఆ సటిల్ డిఫరెన్స్ అతను చెప్పలేను. ఈ పేరాలో సమాప్తి చేసేస్తానండి. చేంజ్ లక్ష్మణ్ బాబా ఇక్కడ ఏం చెప్తున్నారంటే శివాత్మలు అవి రకరకాల పేర్లతోటి పిలుస్తాం కదా. శివాత్మల్ని ఫస్ట్ మజూబ్ అంటాము, తర్వాత తుర్యావస్థలో అంటాము, ఆ తుర్యావస్థ దాటేసాక సులూకియత్ అంటాము, తర్వాత సద్గురు. ఇవన్నీ ఈ శివాత్మలు రకరకాల దశల్లో ఉంటారు. వీళ్ళందరూ కూడా వీళ్ళ అనుభవంలో సత్యాన్ని అనుభవించడంలో ఎటువంటి తేడాలు ఉండవు. అంటే 7వ భూమికలోకి అడుగు పెట్టేశారు కదా అందరూ శివాత్మలు కూడా. వీళ్ళందరూ కూడా ఆ లక్షణత్రయము ఏదైతే ఉందో దాన్ని అనుభవిస్తూనే ఉంటారు. అనంత జ్ఞానము, అనంత శక్తి, అనంత ఆనందము. దీన్ని అనుభవించడంలో ఎటువంటి తేడాలు ఉండవు అని చెప్తున్నారు. మరి తేడా ఏమిటి అనేది తర్వాత పేరాల్లో చెప్తారు. ఓకే సార్. తర్వాత షిరీన్ గారు అతను క్వశ్చన్ అడిగారండి. అదే ఏమడిగారండి? ఫాలో అప్ ఫస్ట్ సోల్ వాజ్ ద అవతార్ దట్ వాజ్ నాట్ బ్రాట్ బై ద ఇయర్స్. అంటే మొట్టమొదటి సోల్ వచ్చింది అంటే అది సద్గురువుల వల్ల రాలేదు. అంటే మొదటి సోలు ఈ భూమి మీదకి రావడం అనేది జరిగినప్పుడు అది రాలేదు కదా, సద్గురువుల ఇన్వాల్వ్మెంట్ లేదు కదా అని అడుగుతుంది. దానికి గౌరీ గారు ఆన్సర్ ఇచ్చారు, అదే నేను పెట్టాను ఎస్ అని. సో ఆమె రాశారు ఎస్ అది లేదు, అవతాడు తనంతటి తానుగానే మొదటిసారి క్రిందకి రావడం జరిగింది. కానీ ఆ తర్వాత మిగతా సోల్స్ అన్నిటికీ అతనే మూలం కాబట్టి అతను మాస్టర్ ఆఫ్ మాస్టర్స్ అయ్యారు చెప్పారు. కరెక్ట్. అంటే ఎటువంటి సద్గురువు సహాయం లేకుండా ప్రయాణం చేసిన వాడు ఆ ఫస్ట్ ఆత్మే కదా. గురువు యొక్క సహాయం లేకుండా ప్రయాణం ముగించుకున్నవాడు ఫస్ట్ ఆత్మ. తర్వాత రెండవ ఆత్మ మొదలుకొని అందరికీ సద్గురువు పాత్రను పోషించిన వాడు కూడా అతనే. అంటే దిగి వస్తేనే అతను మళ్ళీ గురువు కూడా అవుతారు. అంచేత ఆది సద్గురువు అవతారుడు ఆ 2 పాత్రలు అతనే పోషించాడు కదండి. అందుకే భాస్కర్ రాజు గారి పాటల్లో ఆది సద్గురు అని, ఎవడు ఆది మానవుడో ఆది సద్గురువు రాశారు కదా. అవతారుడు పాత్ర, ఆది సద్గురువు పాత్ర కూడా ఆయనే పోషించాడు. సార్. నెక్స్ట్ ఇక్కడ బాబు గారు మీ అయిపోయి కదండి. ఈ రాజు గారు చదవాలండి. చదవనా? మీరు చదవండి రాజు గారు. వెనకాల ఏమైనా డిస్టర్బెన్స్ వస్తుందా? అంటే పియానో సౌండ్ ఏమైనా వస్తుందా? ఓకే. జై బాబా. However, the difference in their divine status is due not to their experience of their infinite triune nature, but to a difference in the scope of wielding infinite power after establishing themselves in the Vijnan Bhumika of infinite knowledge or Sulukiyat, and then living the life of man-God as Kutub, exercising their infinite knowledge to wield infinite power while enjoying infinite bliss. ఇక్కడ నా డౌట్ బయటకు వచ్చినట్టుంది. పెద్ద సెంటెన్స్ కొంచెం ముక్కలు చేసుకుంటే బెటర్ ఏమో. However, the difference in their divine status is due not to their experience of their infinite triune nature అంటారు. అంటే ఈ డిఫరెంట్ హోదాల్లో మనం చెప్పుకున్నాం డివైన్ స్టేటస్ గురించి చెప్పినప్పుడు, అది వాళ్ళు ఈ ట్రయూన్ నేచర్ని దాన్ని అనుభవించడంలో డిఫరెన్స్ కాదు, కానీ డిఫరెన్స్ ఎక్కడుందంటే స్కోప్ ఆఫ్ వీల్డింగ్ ఇన్ఫినిట్ పవర్. అంటే ఆ ఇన్ఫినిట్ పవర్ని మళ్ళీ వాడడంలో డిఫరెన్స్ ఉంటుంది. ఆఫ్టర్ ఎస్టాబ్లిషింగ్ దెమ్సెల్స్ ఇన్ ద విజ్ఞాన భూమిక ఆఫ్ ఇన్ఫినిట్ నాలెడ్జ్ ఆర్ సులూక్యత్. ఇందాక చెప్పుకున్నాము మనము కేవలం సద్గురువు కానీ అవతారుడు కానీ ఈ విజ్ఞాన భూమికలోకి ఎంటర్ అవుతారు కదా. సో వాళ్ళకి ఇన్ఫినిట్ పవర్ వాడడానికి ఛాన్స్ ఉంది. సో వాళ్ళు ఆ విజ్ఞాన భూమికలోకి ఎంటర్ అయ్యాక
వాళ్ళు వాడతారు. అక్కడ డిఫరెన్స్ ఉంది. ఆ దైవీ హోదాల్లో డిఫరెన్స్ ఇది ఎక్స్పీరియన్స్ చేయడంలో కాదు, ఇన్ఫినిట్ ట్రయూన్ నేచర్ని ఎక్స్పీరియన్స్ చేయడంలో కాదు, కానీ దానిని వాడడంలో డిఫరెన్స్ ఉంది. అది ఎవరు విజ్ఞాన భూమికలోకి ఎంటర్ అయ్యాక వాళ్ళని సులూకియత్ అని కానీ లేకపోతే లివింగ్ ద లైఫ్ ఆఫ్ మ్యాన్ గాడ్ ఎస్ కుతుబ్, ఎక్సర్సైజింగ్ దర్ ఇన్ఫినిట్ నాలెడ్జ్ టు వీల్డ్ ఇన్ఫినిట్ పవర్ వైల్ ఎంజాయింగ్ ద ఇన్ఫినిట్ బ్లెస్. అంటే ఇప్పుడు ఈ మ్యాన్ గాడ్ అంటే మనకి సద్గురు పర్ఫెక్ట్ మాస్టర్స్ ఏం చేస్తారు, వాళ్ళని మ్యాన్ గాడ్ అంటున్నాం కదా, వాళ్ళు మ్యాన్ గాడ్ గా ఉంటున్నారు, వాళ్ళనే కుతుబ్ అంటారు. వాళ్ళు ఏం చేస్తారు, ఇన్ఫినిట్ నాలెడ్జ్ ని వాళ్ళు ఉపయోగిస్తూ ఈ ఇన్ఫినిట్ పవర్ ని ఉపయోగిస్తూ వాళ్ళు ఏం చేస్తారంటే ఇన్ఫినిట్ బ్లిస్ ని ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ డిఫరెన్స్ ఏంటి, ఇన్ఫినిట్ నాలెడ్జ్ ని ఎక్సర్సైజ్ చేస్తున్నారు, ఉపయోగిస్తున్నారు. మళ్ళీ వీల్డ్ ఇన్ఫినిట్ పవర్ అంటే నాకు ఆ వీల్డ్ అనే వర్డ్ అర్థం ఏమంటే ఇతరుల గురించి వాడుతున్నారు అనుకుంటున్నాను. అవి రెండు ఎప్పుడు చేస్తున్నారు, ఇన్ఫినిట్ బ్లిస్ ని ఎంజాయ్ చేస్తూ చేస్తున్నారు అన్నట్లుగా నాకు అర్థమైందండి. జై బాబా అని. ఏమైనా తప్పు ఉంటే క్షమించండి. మనందరూ తప్పులు చేస్తున్న వాళ్ళమేనమ్మా, ఎవరు క్షమించవలసింది ఆయన ఒకడే. అవునండి. మనం 5 గుడ్డు వాళ్ళు ఏనుగుని వర్ణించడమే మనం చేసేదంతా. ప్రత్యేకంగా నేను చదువుతానని చెప్పి డౌట్ఫుల్ గా చదివానని. ఏం లేదమ్మా మనం ఇక్కడ ఏముంది, ఎంజాయ్ ఇన్ఫినిట్ బ్లిస్ ని ఎంజాయ్ చేస్తారని ఉంది. ఓకే, ఇంతకుముందు నేను చెప్పింది ఇన్ఫినిట్ బ్లిస్ ని ఎంజాయ్ చేయరు అని చెప్పాను కదా. అదేనండి, ఇన్ఫినిట్ బ్లిస్ ని ఎంజాయ్ చేయడము, తర్వాత ఇన్ఫినిట్ నాలెడ్జ్ పవర్ ని ఎక్సర్సైజ్ చేయడము, అలా చెప్పారు బాబా. మొత్తానికి ఇవన్నీ కలిపి ఎక్స్పీరియన్స్ లోకే వస్తాయండి ఇవన్నీ కదా. కానీ ఇక్కడ ఇన్ఫినిట్ బ్లిస్ ని ఎంజాయ్ చేయకపోవడం అనేది కూడా ఉంది సార్. అది ఇక్కడ అది ఒకవేళ గాడ్ మ్యాన్ కేసులోనా ఏంటని మనం చదువుకున్నాం కదా, ఇన్ఫినిట్ బ్లిస్ అనే ఆస్పెక్ట్ ని బాబా యూజ్ చేయరు అని. ఇది బహుశా అవుతుంది, అది గాడ్ మ్యాన్ కా అనేది నేను డౌట్ పడుతున్నా. ఇక్కడ మ్యాన్ గాడ్ అన్నారు కాబట్టి ఇంకా కానీ ఈ పేరాలో బాబా పై పేరా కంటిన్యూషన్ గా చెప్తున్నారండి. అవునండి. ఇప్పుడు శివాత్మలు రకరకాల కేటగరైజేషన్ ఉంది కదా. కొంతమంది మజూబులుగా ఆగిపోతారు, కొంతమంది తుర్యావస్థ దగ్గరికి వెళ్తారు కదా, కొంతమంది సులూకీయత్లోకి వెళ్తారు. అది అంటే జీవన్ముక్తాలు ఇవన్నీ ఈ స్టేజ్లన్నీ. అలాగే కొంతమంది కుతుబులుగా అవుతారు. వీళ్ళ మధ్యలో ఉన్న డిఫరెన్స్ గురించి ఇక్కడ బాబా చెప్తూ ఉన్నారు కదండి. అంతే, దానికి ఆ డిఫరెన్స్ ఎందుకు వచ్చింది అంటే వీళ్ళందరికీ సమానమే, కానీ ఇక్కడికి కుతుబుకి వచ్చేటప్పటికి వాటిని ఆ లక్షణత్రయాన్ని వాడేటువంటి అవకాశం వస్తుంది. అప్పటి వరకు ఆ లక్షణత్రయాన్ని వాడేటువంటి అవకాశం ఒక మజూబుకి కానీ, తుర్యావస్థలో ఉన్నవాడికి కానీ, జీవన్ముక్తకి కానీ వాళ్ళెవరికీ లేదు. ఓన్లీ కుతుబ్ అయితేనే తన ఆ జ్ఞానాన్ని ఎంజాయ్ చేస్తూ, ఆ ఆనందాన్ని ఎంజాయ్ చేస్తూ, ఆ ఇన్ఫినిట్ నాలెడ్జ్ని ఎక్సర్సైజ్ చేస్తూ ఇన్ఫినిట్ పవర్ని వాడగలుగుతాడు అని చెప్తున్నారు. అంతవరకు ఈ పేరా. సార్ ఇది ఒకసారి నేను చూస్తానండి, ఓల్డ్ పారాగ్రాఫ్స్. అలాగే ఈ సెన్స్ లో అక్కడ ఎంజాయ్ చేస్తారని చెప్పారు, కాదన్నారు. సద్గురు విషయంలో ఏంటి, అవతార విషయంలో ఏంటి, కొంచెం నేను స్టడీ చేసి అప్డేట్. ఓకే సార్. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? అది ఒక మాట అమ్మా, మీరు ఇందాక క్షమించండి అని అన్నారు. దాని గురించి ఒక మాట మనం అనుకోవడం, మన ఎవ్వరికి కూడా ఎటువంటి స్టేటస్లు ఎవ్వరికి లేవండి. మనం ఎప్పుడు కూడా మేము చెప్పిందే కరెక్ట్ అని ఎవ్వరూ చెప్పట్లేదు. అది ఆర్గనైజ్ చేసేవాళ్ళు కానీ, నేనేదో సమప్ చేసేసి నాకేదో అంత అర్థమైపోయింది అనుకుని నేను కానీ, ఎవ్వరూ కూడా మనం చెప్పేది ఏంటంటే నలుగురితో చదివించడం కోసము తాపత్రయం తప్ప ఎవరికి ఎటువంటి స్టేటస్ని క్లెయిమ్ చేయటం లేదని మనం ఎవ్వరం కూడా.
ఓకే కదా. సార్. జై బాబా. మనం ఈ గ్రూప్ స్టార్ట్ చేయడానికి ఆబ్జెక్టివ్ ఏంటంటే 10 మందితోటి గాడ్ స్పీక్స్ చదివిద్దామన్న తాపత్రయం, కానీ ఒకరికి బాగా అర్థమైపోయిందని మిగిలిన వాళ్ళకి అర్థం కాలేదని ఎప్పుడు కూడా మనం తీసుకోవటం లేదండి ఇది దీనిలో కదమ్మా. ఓకే సార్. జై బాబా. మనం అందరం కూడా ఒకరికొకరు సాయం చేసుకుంటూ ముందుకు పోవడం ప్రయత్నమే, కానీ ఇందులో గ్రేడ్స్ కానీ స్టేటస్లు కానీ ఎవరికి ఏమీ లేవండి. ఓకే ఓకే సార్. ఓకే నెక్స్ట్ పారాగ్రాఫ్ చదవనా లక్ష్మణ్? జై బాబా అండి. చెప్పండి గోపికృష్ణ గారు. అంటే ఇప్పుడు కుతుబ్ గాని సద్గురువులు గాని ఈ మూడు మూడింటిని యూజ్ చేసుకుంటాడు. బట్ అంటే అవతారుడు మాత్రం ఒకటే లక్షణం యూజ్ చేసుకుంటాడు. అంత కాదు 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 కాదంటారా? కాదు కాదండి. ఓకే. మనం ఇప్పటి వరకు మనం మాట్లాడేది ఏంటంటే శివాత్మలు ఎన్ని రకాలు. మజూబ్గా ఉంటాడు, తుర్యావస్థలో పరమహంసగా ఉంటాడు, తర్వాత సులూకియత్ జీవన్ముక్తగా ఉంటాడు, కొంతమంది కుతుబులు అవుతారు. వీళ్ళందరూ ఒకే రకమైనటువంటి ఈ లక్షణత్రయాన్ని అనుభవిస్తూ ఉన్నారు. మరి ఏమిటి డిఫరెన్స్ కుతుబ్కి మిగిలిన వాళ్ళకి? అవతారుడు గురించి మాట్లాడలేదండి బాబా, ఈ శివాత్మలుగా ఉన్న రకాల గురించే మాట్లాడుతున్నారు. ఓకే. ఓకే. అవతారికి డిఫరెన్స్ తర్వాత పేరాలో మాట్లాడతారు బాబా. ఓకే. ఓకే. అంతే సార్. దీనికి ఎప్పుడో విన్నాను సార్ ఎవరు చెప్పడం. పోలీస్ స్టేషన్ లో అందరి దగ్గర గన్నులు ఉంటాయి, అందరికి గన్నులు ఉన్నాయని హోదా తప్ప గన్నులు వాడడం కొంతమందికే ఇస్తారు హోదా అని. అలాగా వీళ్ళందరికీ లక్షణత్రయం ఉంది, చేతిలో ఉంటది, కానీ ఉపయోగించేవాడు మాత్రం కుతుబ్ ఒక్కడేను అని గుర్తుకొచ్చింది అండి. ఎవరో అదే ఎగ్జాంపుల్ అదే చెప్పారు. అదే మనం ఇంకొక ఉదాహరణ కూడా చెప్పుకున్నామండి. ఇప్పుడు ఐఏఎస్లు ఒక ఫ్లైట్లో దిగారు, అందరూ ఒక 20 మంది డెహ్రాడూన్లో దిగారు. ఓకే, అందరూ ఐఏఎస్లే. అక్కడ ఏదో పెద్ద సీను, ఒక క్రైమ్ సీనో ఏదో జరిగితే వీళ్ళెవరు తమ ఐఏఎస్ క్యాడర్ ఉన్నటువంటి ఆ హోదాను వాడలేరు. కానీ ఒకడు ఐఏఎస్కి డెసిగ్నేట్గా డిస్ట్రిక్ట్గా కలెక్టర్గా వేశారనుకోండి, వాడు రెస్పాండ్ అవ్వగలడు కదా. ఎందుకని వీళ్ళెవరు ఆ అధికారాన్ని వాడేటువంటి ఆ పర్మిషన్ లేదు వీళ్ళకి. అక్కడ కలెక్టర్గా డెసిగ్నేట్ అయిన వాడికే పర్మిషన్ ఉంటుంది. అలా మనం చెప్పుకున్నాం గతంలో ఉదాహరణ. సో కుతుబ్ అనేటువంటి వాడు ఆ అధికారాన్ని చలాయించేటువంటి పరిస్థితి ఉందన్నమాట. అది మిగిలిన వాళ్ళకి లేదు. అది తేడా. ఎస్ సార్. గోపికృష్ణ గారు ఓకేనండి. ఓకే సార్. ఓకే. ఓకే. చదవండి. The difference between the divine status of a Kutub or Sadguru and the avatar of the age is that a Kutub, after having gone through the whole process of cosmic evolution, enters and lives the life of God as man God, while the avatar does not have to go through the process of evolution at all, because the avatar is that highest status of God, where God directly becomes man and lives on earth as God-man. ఇది ఈ కుతుబ్కి అవతార్కి ఉండే డిఫరెన్స్, డివైన్ స్టేటస్ యొక్క డిఫరెన్స్, ఆ దైవీ హోదా యొక్క డిఫరెన్స్ చెప్తున్నారనమాట అండి. అది ఏంటంటే కుతుబ్ అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం సద్గురు, కుతుబ్ లేకపోతే సద్గురువు ఈ మొత్తం ప్రాసెస్ అంతా, ఈ కాస్మిక్ ఎవల్యూషన్ ప్రాసెస్ అంతా, అంటే ఈవల్యూషను, రీఇన్కార్నేషను, ఇన్వల్యూషను, ఇదంతా జరిగి అప్పుడు హీ లివ్స్ ద లైఫ్ ఆఫ్ గాడ్ యాజ్ మ్యాన్ గాడ్. సో మామూలు మనం చెప్పుకున్నాం ఇప్పుడు గాడ్ స్పీక్స్ లో చెప్పుకునే ప్రాసెస్ అంతా జరిగిన తర్వాత హీ లివ్స్ ద మ్యాన్ లైఫ్ ఆఫ్ గాడ్, అంటే భగవంతుడి యొక్క జీవితాన్ని అతను జీవిస్తాడు. అది ఎవరు? సద్గురు గాని కుతుబ్ గాని. కానీ while the avatar does not have to go through the process of evolution at all, కానీ అవతార పురుషుడికి ఇలా ఈ ఎవల్యూషన్ ప్రాసెస్ ఏమీ అవసరమే లేదు at all, because the avatar is that highest status of God. ఎందుకంటే అవతారుడు అంటే
ఆ ఉన్నతోన్నత స్థితిలో ఉన్న భగవంతుడి యొక్క ఉన్నతోన్నత స్థితిలో ఉన్న ఆయన అతనమాట. వేర్ గాడ్ డైరెక్ట్లీ బికమ్స్ మ్యాన్. అక్కడ ఏమవుతుంది, భగవంతుడు డైరెక్ట్ గా మానవ రూపం ఎత్తేస్తాడు అండ్ లివ్స్ ఆన్ ఎర్త్ యాజ్ గాడ్ మ్యాన్. ఈ భూమి మీద ఎలా ఉంటాడు, గాడ్ మ్యాన్ గా ఉంటాడు. అదే అవతారుడికి కుతుబ్కి అంటే సద్గురుకి తేడా. సద్గురు మొత్తం ఈ ప్రాసెస్ అంతా మనలాగే ఎన్ని ఆత్మలాగే ప్రయాణం చేసి అప్పుడు భగవంతుడి జీవితాన్ని జీవిస్తాడు. అవతారుడికి ఎన్ని అవసరం లేదు, డైరెక్ట్ మానవ రూపం ఎత్తేస్తాడు భూమి మీద. అప్పుడు ఆయన డైరెక్ట్ గా గాడ్ మ్యాన్ అంటారు. అది డిఫరెన్స్ అని చెప్పారు. జై బాబా, నాకు ఇలాగ అర్థమైంది. క్వశ్చన్స్ ఉన్నాయండి? నైస్ సార్. పై పేరాలో శుభాత్మల మధ్యన ఉన్నటువంటి డిఫరెన్స్ గురించి చదువుకున్నామండి. ఈ పేరాలో సద్గురువుకి అవతారుడికి మధ్య ఉన్నటువంటి తేడా. ఇది చాలా ప్రధానమైనటువంటి విషయం. ఇది ఇప్పుడు ఒక సద్గురువుకి అంటే ఒక కుతుబ్కి అలాగే ఒక అవతారుడికి వీళ్ళిద్దరికీ కూడా లక్షణత్రయం, అనంత శక్తి, అనంత జ్ఞానము, అనంత ఆనందము, వీటి యొక్క అనుభవం ఉంటుంది, వీటిని వాడేటువంటి అధికారము ఉంటుంది. మళ్ళీ చెప్తున్నానండి, ఒక సద్గురువుకి అవతార పురుషుడికి వీళ్ళిద్దరికీ కూడా భగవంతుని అనంత లక్షణత్రయము, ఏంది అనంత శక్తి, అనంత జ్ఞానము, అతని ఆనందము, ఈ మూడు అనుభవం ఉంటుంది, వాడేటువంటి అధికారము ఉంటుంది. మరి ఏమిటి వీళ్ళిద్దరి మధ్యన తేడా? అది ఇక్కడ బాబా ఈ పారాగ్రాఫ్లో చెప్తున్నారు. అది ఏమిటంటే ఇద్దరూ ఒకటే ప్లాట్ఫారం మీద నుంచి పనిచేస్తూ ఉన్నారు. కానీ ఆ ప్లాట్ఫారం మీదకి అవతార పురుషుడు పైనుంచి మెట్లు దిగి ఆ ప్లాట్ఫారం మీదకి దిగి వచ్చాడు. ఎందుకని? అతను పుట్టక ముందు పరమాత్మ స్థితిని అనుభవిస్తూ ఉన్నాడు అతను, అవతారుడు కదా. అతడు కిందికి దిగి వచ్చి మానవ రూపాన్ని ధరించి అప్పుడు ఈ ప్లాట్ఫారం మీద నుంచి పనిచేస్తూ ఉన్నాడు. కానీ అదే సద్గురు విషయంలో అయితే ఒరిజినల్గా అతను రాయి స్థితి నుంచి పరిణామక్రమం దాటుకొని మానవుడి పునర్జన్మ ప్రక్రియలో ప్రయాణించి అంతర్ముఖ ప్రయాణం చేసి కదా, అప్పుడు అతడు 7వ భూముఖలోకి వచ్చి ఈ ప్లాట్ఫారం మీదకి, కుతుబ్ అనేటువంటి ప్లాట్ఫారం మీదకి వచ్చాడు. ఇది డిఫరెన్స్ అని చెప్తున్నారు బాబా. అది అంచేతే మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం కదా, పుట్టక ముందు అవతారుడు పరమాత్మ భగవంతుడు అతను, కానీ సద్గురువు పుట్టక ముందు మానవుడిగా ఉన్నాడు. అది అతను 7వ భూమికలోకి ఈ జన్మలో అతను అడుగుపెట్టి కదా, అతను మజూబ్ అయ్యి, ఆ మజూబ్ తర్వాత తుర్యావస్థ దాటి, ఆ తర్వాత సులూకియత్తు దాటి ఇప్పుడు కుతుబియత్తులోకి వచ్చాడు. ఇదంతా ఈ జన్మలోనో లేకపోతే జన్మల్లోనో జరిగింది. అది మనం అర్థం చేసుకోవాలి. ఆ డిఫరెన్స్ గురించి బాబా చెప్తూ ఉన్నారు. అంచేత అవతారుడికి ఇవేవి అవసరం లేకుండా డైరెక్ట్గా పైనుంచి మానవ రూపం ధరించి వచ్చాడు. ఎస్ సార్, ఓపెన్ ఫర్ డిస్కషన్. అది ఒక సూఫీ ఒక ఇది చెప్తారండి, అది పేర్లు గుర్తులేవు, లక్ష్మణ్. చెప్పండి. అతను ఈ ప్రయాణం అంతా ముగించుకొని ఆ భగవంతుడి దగ్గరికి వెళ్ళేటప్పటికి, భగవంతుడి స్థితిని 7వ భూమికలో అడుగు పెట్టేటప్పటికి, ఆహా ఎంత గొప్ప విజయము, నేను అడుగు పెడుతున్నాను ఈ భగవంతుడి సామ్రాజ్యంలోకి అనుకునేటప్పటికి అక్కడ ఒక చిన్న కుటీరం చూసేట, దానిపైన ఒక జత చెప్పులు చూసేట. ఇదేంటిది, నేనే గొప్పగా ఈ స్థితిని చేరుకున్నాను అనుకుంటున్నాను, ఇక్కడ పర్మనెంట్గా మకం ఉన్నాడు, ఈయన ఎవరంటే ఆయన అవతారుడు. అంటే సద్గురు అనేవాడు ఈ గమ్యం చేరిన, అంటే ఈ ప్రయాణం చివరిలో ఆ స్థితిని చేరుకున్నాడు, కానీ అవతారుడు శాశ్వతంగా అక్కడే మకం ఉంటాడు ఆయన. అది అద్భుతమైన కథ అనమాట అండి. ఇది సూఫీ, దానిలో ఎక్కడ పేర్లు మర్చిపోయాను నేను. ఇది పట్టుకున్నాను, వెళ్ళలేదు నేను ఎప్పుడు. ఇది ఆశ్చర్యపోయేటట్టు ఎవరితను
నేను ఎంత ప్రయాణం చేసి ఇక్కడికి చేరుకున్నాను, ఇతనేమో permanent గా గుడిసె కట్టుకొని చెప్పులు ఇవి ఉన్నాయి, ఇతనికి ఇక్కడే మకం ఉంటున్నాడంటే అతను అవతార పురుషుడు, ఇక్కడే ఉంటాడు ఎప్పుడు కూడా. అది కథ పట్టుకోవాలండి. అది చాలా అంటే మనకి క్లారిటీ తెచ్చేస్తుంది అనమాట అవతారుడికి సద్గురుకి డిఫరెన్స్. ఉమ్.